కొంతమంది ఎన్నాళ్ళ నుంచో కేవలం గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ సెక్టర్లో పనిచేయాలని ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. మీరు కొన్ని సెంటర్స్‌కి వెళ్ళినా గానీ, లేదంటే చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళినా గానీ, దాదాపుగా వేల మంది సంఖ్యలో విద్యార్థులు ఎడ్యుకేషన్ అయిపోయినా గానీ స్టడీస్ పేపర్స్, స్టడీ సెంటర్స్‌లో చదువుకుంటూనే ఉంటారు. 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు కూడా పట్టొచ్చు కొంతమందికి. కొంతమందికి ఇలా కొట్టంగానే, ఇలా రాయంగానే ఉద్యోగం వచ్చేస్తది. మరి వీళ్ళు ఎన్నేళ్ళు పెట్టినా రాదు, ఆళ్ళకి మాత్రం ఎందుకు అంత తొందరగా వస్తుందని అనుమానం మీలో చాలా మందికి వచ్చింది కదా! మరి ఈరోజు తెలుసుకుందాం అసలు ఆ సీక్రెట్ ఏంటో. మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంఖ్య జ్యోతిష్య నిపుణులు రహిమాన్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ విన్నారు కదా! సో కొందరు ఇలా రాయంగానే ఇలా వచ్చేస్తుంది. కొందరు 10 ఏళ్ళు కష్టపడి పేపర్స్ చదువుతున్నా గానీ వాళ్ళు అసలు కొట్టలేరు. అండ్ వాళ్ళ అంటే ఈ రిజర్వేషన్ కాంపిటీషన్సా లేకపోతే ఇంకేంటి కారణాలు అయ్యుండొచ్చు? జాతక చక్రంలో 10th ప్లేస్‌లో సూర్యుడు ఉంటే మీరు అలా అనంగానే జాబ్ వచ్చేసిద్ది, గవర్నమెంట్ జాబ్. 10th ప్లేస్ వృత్తి స్థానంలో ఎవరున్నాడు అనేది మెయిన్ అమ్మ. అలా లేకుండా వేరే ప్లేస్‌లో ఉన్నప్పుడే ఈ లేట్ అవ్వటం ఇవన్నీ జరుగుతుంటాయి. ప్లస్ పేరులో 37 నంబర్ ఉంటే, మన పేరుకి ఒక అక్షరానికి ఒక్కొక్క నంబర్ ఉంటుందమ్మా. అలా పేరులో 37 నంబర్ కానీ 46 అనేటువంటి నంబర్ కానీ ఉంటే, అలానే 19 అనే నంబర్ ఉంటే వాళ్ళు డెఫినెట్గా మంచి మంచి జాబ్స్ కొట్టేస్తున్నారు. లైఫ్లో కూడా తొందరగా సెటిల్ అవుతున్నారు, మంచి జాబ్స్లో కూడా ఉంటున్నారు. ఇక్కడ నేను మీకు అనేది ఏంటంటే, అసలు మనం ఎన్ని రోజుల నుంచి కష్టపడినా జాబ్ రావట్లేదు, వేరే వాళ్ళకి వస్తుంది, నాకు రావటం లేదు. రావటం లేదంటే ఏదో లోపం ఉంది, ఎందుకు రావటం లేదు అని మీకు నమ్మకం ఉన్నా, మీకు తోచిన ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్ అన్నీ తెలిసిన ఒక వ్యక్తిని కలవండి. కలిసి నన్నే కలవమని నేను అంటలేదమ్మా, ఎవరైనా అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి ఒక వ్యక్తిని కలిసి ఇదండి నా సమస్య అని చెప్తే అప్పుడు నన్ను కలవడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే, అసలు మీ జాతక చక్రంలో 10th ప్లేస్ ఎలా ఉంది, వృత్తి స్థానంలో ఎవరు ఉన్నారు, ఎందుకు రావటం లేదు, ఎప్పుడు రావడానికి అవకాశం ఉందో కూడా చెప్తానమ్మా. డేట్ ఆ డేట్కి వచ్చేసిద్ది. అలా రావడానికి ప్లస్ అబ్బాయి పేరులో ఏం లోపం ఉన్నదో చూసుకుని ఆ లోపాన్ని తీసేసి మంచి నంబర్లో పేరు పెడతా. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా గవర్నమెంట్ జాబ్కి తగ్గ నంబర్లు ఉంటాయి అన్నమాట. 1 అనే నంబర్, 1 అంటే సూర్యుని పవర్ఫుల్ చేస్తాం. అలా సూర్యుని పవర్ఫుల్ చేసి అలా కనుక చేస్తే 100% గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఎంతోమంది గ్రూప్స్ రాసేవాళ్ళు, ఎంతోమంది ఐఏఎస్ రాయాలని చెప్పి ఢిల్లీలో చదువుతా అలా ఐఏఎస్ కొట్టాలని చెప్పి వెయిట్ చేసేటువంటి వాళ్ళు ఇలా చాలామంది నా దగ్గరికి వచ్చిన తర్వాత ఎంతోమంది మంచి మంచి జాబ్స్ కొట్టేసి మంచి జాబుల్లో ఉన్నారమ్మా. మీరు ఏ ఆఫీస్కైనా వెళ్ళి ఇలా రహిమాన్ గారు ఏంటండి, ఇలా ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఇలా జాబ్స్ గురించి నన్ను కలవండి అని ఎవరిని అడిగితే అక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటారు నా దగ్గర చెప్పించుకొని జాబ్ కొట్టిన వాళ్ళు.